ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే మా శ్రీమాత్రే నమః. అమ్మ చాలా మంది రకరకాల పూసల దండలు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు కృష్ణుడి ఉపాసకులు చక్కగా తులసి మాల వేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో రుద్రాక్ష మాలలు వేసుకుంటారు. అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కరుంగలి మాల కూడా కొంతమంది సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు. మామూలు పర్సన్స్ కూడా వాళ్ళని చూసి వేసుకుంటున్నారు. అయితే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలలు నిత్య జీవితంలో మామూలు ప్రతి ఒక్కరు కూడా వేసుకోవచ్చు అంటారా? ఒకవేళ వేసుకుంటే ప్రత్యేకంగా ఏమైనా నియమాలు పాటించాల్సి ఉంటుందా? కాకపోతే మాలలు వేసుకోవాలి అంటే ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే ఒక అలంకరణ వస్తువులుగా చూసుకున్నప్పుడు అన్ని రకాలైన అలంకరణలు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక మాల వేసుకున్నా, ఇది నాకు నచ్చింది అంటగా. అలాగా నచ్చినట్టు వేసుకోవడానికి స్వతంత్రం మనకు ఉంది. వాక్ స్వతంత్రం మనకి దేశంలో మనం స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఉంది. అది నచ్చినవి వేసుకునే అవకాశం కూడా ఉంది మనకి. అలా వేసుకోవచ్చు. అయితే పూజా నిబంధన ప్రకారంగా వేసుకోవాలి కొన్ని అంటే మాత్రం, కొన్ని జాతక ప్రకారంగా వేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడవలసిందే. తులసి మాల ఎవరైనా ధరించవచ్చు, దానికి ఎటువంటి దోషము లేదు. తులసి అంటే మనకి పవిత్రత. సో తులసి నీళ్ళు జల్లిన, తులసి దళంతో ప్రసాదంలో వేసిన పవిత్రత వచ్చేస్తుంది. ఒకవేళ ఎటువంటి తెలియక మనం పదార్థంలో ఏమీ తెలియక ఏదైనా పడినా తులసి దళం ఒకటి వేసి నైవేద్యం పెడితే అది పవిత్రం కింద ప్రసాదం కింద నైవేద్యంగా మారుతుంది అని చెప్పి మన పూర్వం నుంచి మనకి ఒక తులసి దళం వేసి నైవేద్యం పెడతాం. తీర్థం కూడా తులసి దళాలు వేసి తీర్థం ఇచ్చేవాళ్ళు. సో ఎటువంటి దోషం ఉండదు. ఈ తులసి తగలగానే ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ని లాగేస్తుంది. అంటే ఒకవేళ చెడు ఉద్దేశంతో ఎదుటి వాళ్ళు మనకి ఏదైనా హాని చేయాలనుకున్న వాళ్ళ ఆలోచన అలా ఉన్నప్పుడు కూడా ఈ తులసి తీర్థం తీసుకోవడం కానీ, తులసి తీర్థాన్ని పట్టుకోవడం కానీ చేయడం కానీ ఆ నెగిటివ్ లాగేసి వాళ్ళు పాజిటివ్ తప్ప మనకి నెగిటివ్ రాదు. అందుకే తులసికి అంత పవిత్రత ఇచ్చారు. సో తులసి దళము, తులసి మాల, తులసి పూజ, తులసి మొక్క ఇంట్లో ఉంటే ఇంకా ఆ ఇల్లు పవిత్రంగా ఉన్నట్టే అర్థం మనకి. సో తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కూడా మనకి ముల్లోక ప్రదక్షిణాలు చేసేంత ఫలితం కూడా ఉంటుందండి. అసలు తులసి చెట్టుకి నీళ్లు పోసి ఆ మొదల్లో కాస్త నీళ్ళని కాస్త నెత్తిమీద జల్లుకుంటే అన్ని నదుల్లో స్నానం చేసినంత ఫలితం ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి కనుక తులసి మాల ఎవరైనా ధరించవచ్చు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తులసి మాలని. అయితే ఏంటంటే అది ధరించడం అది అనేది చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, కానీ ఒరిజినల్ దొరకవు. ఒరిజినల్ ఉన్న తులసి మాలలు ధరించవచ్చు. డూప్లికేట్ తులసి మాల ధరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. దానివల్ల ఇబ్బందులు కొన్ని ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతిదీ ఇప్పుడు ఒరిజినల్ అనేది దొరకట్లే కదా. ఒరిజినల్ తులసి మాలలు చక్కగా పనికొస్తాయి, వేసుకోవచ్చు. తర్వాత రుద్రాక్షలు కూడా కొంతమంది వేసుకుంటారు. అయితే ఆడవాళ్ళు రుద్రాక్ష వేసుకోవద్దు అని కూడా మాట వింటూ ఉంటాం. అది నిజమే అంటారా? రుద్రాక్ష అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు, పరమేశ్వర స్వరూపం అంటారు. సో పరమేశ్వరుడు ఒక అనుగ్రహంతో రుద్రాక్ష భూమి మీదకి వస్తుంది. అందుకే స్త్రీ ధరించొద్దు అంటారు, పురుషుడు ధరించవచ్చు. అయితే దీనికి నియమాలు ఖచ్చితంగా ఉన్నాయి. రుద్రాక్ష ధారణ అంటే ఏంటంటే, రుద్రాక్ష ధారణ చేసిన వాళ్ళు పురుషులకి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి పనికిరాదు. జపము అనుష్ఠానం చేసుకొని ఇంట్లో నిత్య అనుష్ఠానం, వేదపారాయణ, వేదాధ్యాయనం ఇవి చేసేవాళ్ళు మాత్రం వేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి రుద్రాక్ష వేసుకోవడం, మిగతా వాళ్ళు ఎందుకు వేసుకోకూడదు అంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ రుద్రాక్ష తీసి వెళ్తూ ఉండాలి. ఇంట్లో పెట్టి వెళ్ళాలి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారు, వీళ్ళకి ఏదైనా ఇబ్బంది సూచన అంటే వాష్రూమ్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది, అప్పుడు రుద్రాక్ష తీసి అక్కడ టేబుల్లో పెట్టి జాగ్రత్తగా దాన్ని భద్రపరిచి వెళ్ళి వచ్చి మళ్ళీ చేతులు కాళ్ళు మొహం కడుక్కొని మళ్ళీ ధరించాలి. ఇలా ప్రతిసారి జరగదు కదా నియమాలు. ఈ నియమాలు పాటించడం వల్ల ఏమవుతుందంటే దాంతో పాటు వెళ్తే నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. ఇప్పుడు ఏ విగ్రహం అయినా, ఏ మనిషి అయినా సరే, ఇప్పుడు మనం మనుషుల్ని తీసుకుందాం. ఒక మనిషితో మనం రోజు సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నాం ప్రశాంతంగా. ఏంటి ఆ మనిషి మనతో పాజిటివ్గా మాట్లాడుతున్నారు. కానీ ఆ మనిషి రోజు మనం నవ్వుతూ మాట్లాడుతున్నాం, అన్ని బాగానే చూస్తున్నాం, ఆహారం పెట్టట్లేదు. ఏమవుతారు? ఆ మనిషి కోపం వస్తుంది కదా. ఆహారం పెట్టట్లేదు, పెడితే చాలా తక్కువ క్వాంటిటీ పెడుతున్నాం, ఏమవుతుంది? కోపం వచ్చి మన మీద ద్వేషం పెరుగుతుంది. సో ధరించే ధారణ వస్తువుల్ని పవిత్రంగా చూడకపోతే వాటికి ద్వేషం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. వాటి వల్ల మొదట్లో పాజిటివ్ జరిగినా తర్వాత నెగిటివ్ జరుగుతాయి. ఎందుకంటే మనం పాటించలేము. కొత్త బట్టలు వేసుకుంటే ఉన్న ఆనందం, సంతోషం ఆ ఒక గంటే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. ఆ షర్ట్ పాడైపోతుంది, ప్యాంట్ పాడైపోతున్నారు, అదే చీర పాడైపోతున్నారు, ఆ గంట అయిపోయి తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. అలాగే ఈ మాలలు ధరించినప్పుడు పవిత్రత అనేది ఒక రోజు ఉంటుంది. రెండో రోజు నుంచి మూడో రోజు నుంచి మళ్ళీ మర్చిపోతుంటారు.
దాంతోపాటు ఆహార నియమాలు పాటించకపోయినా, చెడు విషయాలు విన్నా, అంటే ఈ రుద్రాక్ష ధారణ చేసినప్పుడు ఏంటంటే చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు. అది మనకు జరిగే పని కాదు. దానివల్ల దోషాలు వస్తాయి. రుద్రాక్ష దోషం కాదు, అవి వేసుకున్న వల్ల ఆ మనుషులు ఎలా మారిపోతుందో ఆ శక్తిలో ఉన్న ఎనర్జీస్ అలా మారుతుంటాయి రుద్రాక్షలు. ఇంకా స్ఫటిక మాలలు, రత్నాల మాలలు వేసుకుంటారు. వీటికి మనల్ని చెప్పే ప్రతి ఒక్క మాటని తీసుకునే శక్తి ఉంటుంది వాటికి. అవి మనం ఒక మాట మాట్లాడితే ఆ మాట వింటుంది, ఆ మాటని మళ్ళీ రిపీట్ చేస్తుంది. స్ఫటికం. సో స్ఫటిక మాల వేసుకొని మనం జపం చేసాం అనుకోండి, ఆ రోజంతా ఆ జపాన్ని రిపీట్ చేస్తుంది ఆ మాల. అదే స్ఫటిక మాల వేసాం, ఆఫీస్లో నానా చెత్త మాట్లాడాము, ఇష్టం ఎవరినో తిట్టాము, అది రిపీట్ చేస్తాం రోజంతా. సో రోజంతా మనకి పాజిటివ్ ఎనర్జీ కాస్తే నెగిటివ్ ఎనర్జీకి మారుతుంది. అది తీసేస్తే భారం తగ్గిపోయి హాయిగా ఉంటుంది, రిలాక్స్ వీళ్ళకి. అది ఉన్నంతసేపు అలా ఉంటుంది. సో ఇలా అన్నమాట. సో ఒక్కొక్క మాలకి ఒక్కొక్క ధారణ వివరణ ఉంది, కానీ మనం చేసుకునే విధానం ఏంటంటే దానికి పాటించే నియమాలు ప్రత్యేకంగా పాటిస్తేనే చేసుకోవాలి. ఓకే. సో పాటించలేమో అనుకున్నప్పుడు అసలు అవి వేసుకోకుండా ఉండడమే చాలా ఉత్తమ మార్గం. నెక్స్ట్ మీరు అడిగిన కరుంగలి మాల, ఇది శని భగవాన్ యొక్క అనుగ్రహము. శని భగవాన్ యొక్క ఎక్కడెక్కడ స్థానాల్లో ఉన్నారు, రాహు శనులు కలిసి ఉన్నారా, శుక్రుడు కలిసి ఉన్నారా, ఎవరెవరు కలిసి ఉన్నాయి గ్రహాలు బట్టి వేసుకోవాలి. ఇదాన వాళ్ళు ఫేవర్గా ఉన్నప్పుడు ఇవి వేసుకోకలేదు, అన్ఫేవర్గా ఉన్నప్పుడు వాటి వీక్షణ కోసమో దోషం కోసమో నివారణ కోసం వేపిస్తారు. కానీ ఎవరికి జాతకంలో ఎవరు ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది అనేది తెలుసుకోవాలంటే జాతకం ప్రకారంగా చూసుకొని అప్పుడు వేసుకోవాలి. వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి బాగా జరిగిందని నేనే వేసేసుకుంటాను అనుకుంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళ జాతక పరిస్థితి వేరు, మన జాతక పరిస్థితి వేరు. సో ఎవరైనా ధరించవచ్చు అనేది ఒకే ఒక మాల, అది తులసి మాల. ఏ పరిస్థితిలో అయినా ధరించే మాల తులసి మాల. మిగతా ఏ మాలలు కొన్నా జాతకరీత్యా చూసుకొని దోషాలు దాని తగ్గట్టుగా పరిహారాలు చేసుకోగలము అనుకుంటేనే వేసుకోవాలి. ఓకే. కానీ మనం వేసుకోవాలి, ఒక అలంకరణగా నాకు ఒక మాల కావాలి, ఒక జపం చేసుకోవాలి, ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలి అంటే మాత్రం చక్కగా ఒరిజినల్ తులసి మాలలు తెచ్చుకొని తులసి మాలను తీసుకొని వేసుకోవచ్చు, ధరించవచ్చు. ఎటువంటి దోషం ఉండదు, ఎటువంటి నియమము లేదానికి. రైట్ అమ్మా, చాలా మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. సో చూస్తున్నారు కదండి, చాలామంది ఇప్పుడు ఎదుటి వాళ్ళు వేసుకున్నారనో లేదంటే వాళ్ళకి మంచి జరిగిందని చెప్పేసి రకరకాల మాలలు మనం కూడా వేసుకుందాం, మన సమస్యలు కూడా తొలగిపోవాలి అనుకుంటూ ఉంటారు కదా. సో మన జాతకంలో ఒకవేళ ఉంటే గనక వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకూడదు అని అమ్మ తెలియజేస్తున్నారు. దాంతో పాటుగా ఇప్పుడు నిత్యం అంటే రకరకాల మాలల్లో మనకి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా సరే కూడా తులసి మాల వేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. మిగతా మాలల విషయంలో మాత్రం కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి అని తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు కూడా వేసుకోవాలి అనుకుంటే తులసి మాల వేసుకోవచ్చు, ఇంకా మిగతా వేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఒకసారి పరిశీలించుకొని వేసుకుంటే మంచిది. చూస్తూనే సుమన్ టీవీ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.